హలో అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు శక్తి క్రియేషన్స్. ఇవాళ చాలా మంచి వీడియోతో మీ ముందుకి వచ్చాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. వీడియో చూశాక వీడియోకి మాత్రం ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరిచ్చే ఈ చిన్నపాటి లైకే మాకు ఇలాంటి మంచి మరిన్ని వీడియోస్ తీయడానికి చాలా మోటివ్ అన్నమాట. ఈ మధ్యకాలంలో వంట పాత్రల గురించి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. నేను ఒక్కటి తెలుసుకొని గమ్ముగుంటే సరిపోదు కదా, ఈ విషయం చాలా మందితో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోనైతే తీస్తున్నాను. మనం వంట వండుకునే వంట పాత్రలు ఏవి అయితే బెస్ట్, ఏవి అయితే వరెస్ట్, మనం చేసుకునే వంట పాత్రలు ఎంతవరకు హానికరము, ఎంతవరకు మేలు చేకూరుస్తాయి అనే విషయాన్ని ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. ఇది వచ్చేసి టెఫ్లాన్ కోటింగ్తో ఉన్న నాన్ స్టిక్ ప్యాన్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అది టెఫ్లాన్ కోటింగ్. ఇక్కడ మనం హై ఫ్లేమ్ మీద నాన్ స్టిక్లో పెట్టి వండేటప్పుడు వచ్చే పొగ అనేది మన హెల్త్కు ఏమాత్రం మంచిది కాదంట. అదేవిధంగా ఇక్కడ కోటింగ్ అనేది పోయిందనుకోండి, మనము ఈ పాత్రలను వాడడం వలన భవిష్యత్తులో క్యాన్సర్ లాంటి ప్రాణాంతకరమైన జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉందని మన పరిశోధనలు కూడా చెప్తున్నాయి. నా దగ్గర అయితే ఇది ఒక్కటి మాత్రమే ఉందండి. నేను అప్పుడప్పుడు ఒక్క టిఫిన్కి మాత్రం యూజ్ చేస్తాను. అది కూడా తక్కువ ఫ్లేమ్ పెట్టేసి నాన్ స్టిక్లో వండేటప్పుడు ఈ విషయం గుర్తుంచుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు వండకూడదు. తక్కువ ఫ్లేమ్లో పెట్టేసి ఆ టిఫిన్ ఒక్కటి చేసుకుంటాను. ఈ 2 వీక్స్కి 3 వీక్స్కి ఒకసారి మాత్రమే ఇది వాడతాను. నాన్ స్టిక్ పాత్రలను వాడే వాళ్ళు మాత్రం ఈ వీడియో చూసాకైనా మారండి. ఇప్పుడే అవాయిడ్ చేసేయండి నాన్ స్టిక్ పాత్రలని. నెక్స్ట్ వరెస్ట్ ఐటమ్ వచ్చేసి అల్యూమినియం పాత్రలు. ఈ అల్యూమినియం పాత్రల గురించి నేను చాలా వీడియోస్లో ముందు కూడా చెప్పాను. మన భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు పరిచయం చేసిన ఈ అల్యూమినియం పాత్రలను వాడడం వలన మనకి మెయిన్గా అల్జీమర్స్, గుండె జబ్బులు, తర్వాత వచ్చేసి కిడ్నీ జబ్బులు, ఇలా జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. దీంట్లో డైలీ వాడడం వలన ఈ అల్యూమినియం అనేది మన ఫుడ్లో కంటామినేట్ అయ్యి ఈ విధంగా జరుగుతుందన్నమాట. అందుకే మనం కొన్నప్పుడు వెయిట్ అల్యూమినియం పాత్రలని చెక్ చేసుకుంటే తర్వాత మనం వాడిన కొన్ని ఇయర్స్ తర్వాత వెయిట్ని చెక్ చేసుకున్నామనుకోండి, వెయిట్ అనేది ఆబ్వియస్లీ తగ్గుతుంది. ఆ తగ్గిన వెయిట్ అంటే ఆ అల్యూమినియం అనేది ఆటోమేటిక్గా మన ఫుడ్లో కలుస్తుందన్నమాట. అయితే సడన్గా మార్చలేని వారి పరిస్థితి ఏంటి అంటే, పాత్రలు మార్చేంత వరకు ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఏదైనా పదార్థం వండిన తర్వాత వాటిని స్టీల్ గిన్నెల్లోకి టర్న్ చేసుకోండి. కర్రీస్ అవి అప్పుడే తినేస్తాం కదా, తిన్న తర్వాత మిగిలినటివి అల్యూమినియం పాత్రల్లోనే ఉంచకుండా స్టీల్ గిన్నెల్లోకి టర్న్ చేసుకున్నామనుకోండి, కొంచెం బెస్ట్ అన్నమాట. నెక్స్ట్ బెస్ట్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. ఇల్లు వండడం వల్ల నష్టం ఏం లేదు. కాకపోతే అవి వెయిట్ తక్కువ ఉన్నవి తీసుకున్నామనుకోండి, మనం వండే పదార్థాలు ఈజీగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. లేదా మాడిపోతాయి అని చెప్పేసి నూనె ఎక్కువ వేసే ప్రమాదం కూడా ఉంటుంది కదా. సో కాబట్టి వెయిట్ బాగా చూసుకొని, వెయిట్ ఎక్కువ ఉన్నవి అలా బేస్ మందంగా ఉన్నవి అయితే తీసుకోవడం బెస్ట్ అన్నమాట. స్టీల్ మంచిదే కదా అన్నామని చెప్పేసి ఏవి పడితే అవి కొనకూడదండి. నికెల్ ఫ్రీవి చూసుకొని, కంపెనీలు చూసుకొని తీసుకోవాలి. షైనింగ్ కోసం అని చెప్పేసి కొన్ని కంపెనీస్ నికెల్ ఎక్కువగా ఉన్నటివి యాడ్ చేస్తున్నారంట. కాబట్టి మనము జాగ్రత్తగా చూసుకొని, వెయిట్ చూసుకొని వాళ్ళన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని నేను దోశ బ్యాటర్ స్టోర్ చేసుకోనికి వాడుకుంటాను. దోశ బ్యాటర్ గ్రైండర్లో వేసుకున్న తర్వాత ఎక్కువగా ఉంటుంది కదా, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి స్టోర్ చేసుకోనికి వాడుకుంటాను. ఈ లిడ్ కూడా ఉంది కదా, కాబట్టి కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి దీన్ని దోశ బ్యాటర్ స్టోర్ చేసుకోనికైతే వాడుకుంటాను. దాన్ని కూడా ఐకియాలో తీసుకున్నానండి నేను. దీన్ని కూడా ఐకియాలోనే కొన్నాను. దీన్ని రైస్కి కానీ ఉప్మాకి కానీ అలా వాడుకుంటాను. ఇక్కడ చూస్తున్నారా, స్టెయిన్లెస్ స్టీల్లోనే కుక్కర్ అన్నమాట. నా దగ్గర అల్యూమినియం కుక్కర్ కూడా ఉన్నాయి, కాకపోతే అవి వాడకూడదని చెప్పేసి పైన మూట కట్టేసి వేసేసాను.
నెక్స్ట్ బెస్ట్ వచ్చేసి క్యాస్ట్ ఐరన్ అన్నమాట. ఐరన్లో వంటలు చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వండర్ చెఫ్ కంపెనీ కడాయి. ఇది వచ్చేసి వినోద్ కంపెనీ విత్ లెడ్. ఇది వచ్చేసి మేయర్ కంపెనీలో దోసల పెనము. క్యాస్ట్ ఐరన్లో మనం వండిన పదార్థాలకు ఐరన్ కొంచెం యాడ్ అయ్యి మన హెల్త్కి చాలా మేలు కలుగజేస్తుంది. అయితే మనం వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే టమోటాస్ కానీ చింతపండు కానీ అలా పులుపు పదార్థాలు ఏవైనా మనం క్యాస్ట్ ఐరన్లో చేసామనుకోండి, అవి వెంటనే స్టీల్ గిన్నెల్లోకి కానీ లేదా వేరే ఇతర గిన్నెల్లోకి మార్చుకోవాలి. లేదంటే ఐరన్ అనేది మన ఫుడ్తో ఎక్కువగా కంటామినేట్ అయ్యి మన ఫుడ్లో ఎక్కువ మొత్తంలో ఐరన్ అనేది కలుస్తుంది. ఇది ఏమాత్రం హెల్త్కి మంచిది కాదు. ఏదైనా అతి మంచిది కాదంటారు కదా, అలా అన్నమాట. క్యాస్ట్ ఐరన్ పాత్రలు అనేవి వెయిట్ ఎక్కువగా ఉంటాయి కదా, కాబట్టి మనము ఎక్కువ అమౌంట్ పెట్టాల్సి ఉంటుంది. మేము అంత బేర్ చేయలేము, మేము అంత పెట్టి ఇలాంటివి కొనలేము అని అనుకున్నప్పుడు సేమ్ మెటల్లోనే ఐరన్ పాత్రలు అనేవి రోడ్డు సైడు అలా దొరుకుతాయి. చాలా తక్కువ ధరలో ఐరన్ పాత్రలని మనం తీసుకోవచ్చు. అయితే అవి కొంచెం ఎక్కువ మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. తుప్పు అవి వస్తాయి కదా. ఇంకా వచ్చేసి పాత్రలు అనేవి లైట్ వెయిట్లో ఉంటాయి. అక్కడే నిలబడుకొని మనము వంట చేసేటప్పుడు కలిగి పెట్టాల్సి ఉంటుంది, లేదంటే మాడిపోతుంది. ఇంకా వచ్చేసి ఐరన్ పాత్రలు పల్చగా ఉంటాయి కదా, కాబట్టి మాడిపోతాయి, పదార్థం మాడిపోతుంది అని మనం ఆయిల్ ఎక్కువగా వేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఐరన్ డ్రాబ్యాక్స్ అన్నమాట. ఇవి ఓకే మాకు అనుకుంటే ఐరన్ పాత్రలు కూడా తీసుకోవచ్చు అతి తక్కువ ధరలలో. క్యాస్ట్ ఐరన్ పాత్రలు కొనాలనుకుంటే కంపెనీవి మాత్రమే కొనండి. వేరేవి ఆన్లైన్లో చూసి కొంచెం ప్రైస్ తక్కువగా ఉంది అనేది కొనకండి, ఎందుకంటే తుప్పు అనేది త్వరగా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారా, ఈ పాత్ర వచ్చేసి నేను బిర్యానీ, చికెన్ బిర్యానీ కానీ అలా నాన్ వెజ్ బిర్యానీ చేసినప్పుడు ఇది వాడతాను. ఎందుకంటే బేస్ మందంగా ఉంటుంది కదా, మాడకుండా ఉంటుందనే ఉద్దేశంతో బిర్యానీ కానీ ఎక్కువ అమౌంట్లో ఫ్రై కానీ వాడతాను. ఇక్కడ చూస్తున్నారా, ఇప్పుడు మీరు చూసిన పాత్రలో అయితే కొంచెంగా అలా ఉన్నప్పుడు ఫ్రై చేయనీకి అలా వాడతాను. ఇది వచ్చేసి క్యాస్ట్ ఐరన్లో కడాయి అన్నమాట. డీప్ ఫ్రైస్కి అయితే ఇది వాడతాను. నెక్స్ట్ ద బెస్ట్ వచ్చేసి ఇత్తడి పాత్రలు అన్నమాట. ఇత్తడి పాత్రలలో వండిన పదార్థంలో పోషకాలు అనేవి 95% అలానే ఉంటాయంట. పదార్థాలను వీటిలో వండి తినడం వలన అది మన ఆరోగ్యానికి ఎంతో మేలు. ఇత్తడి పాత్రలు కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది, కానీ మనం ఒక్కసారి పెట్టి కొనేసామనుకోండి తరతరాలకు వీటిని పాస్ చేయొచ్చు అన్నమాట. ఐస్ బాక్స్ కూడా నేను బ్రాస్లోనే తీసుకున్నాను. మనమే కొని వాడుతున్నామనుకోండి, మన పిల్లలు కూడా ఆబ్వియస్లీ వీటినే వాడతారు. కాలంలో ప్రతి ఇళ్ళల్లో కూడా మట్టి పాత్రలు లేదా ఇత్తడి పాత్రలు అవే కదా. ఇప్పుడైతే అల్యూమినియం అన్నీ వచ్చాయి, కానీ విషయం వచ్చేసి చాలా మందికి అపోహ అన్నమాట. క్లీనింగ్ చాలా కష్టమేమో, ఇంకా రుద్దుతూ క్లీన్ చేసుకుంటానే ఉండాలేమో అని అనుకుంటారు కదా. అదేం లేదండి. క్లీనింగ్ కూడా మనం వాడే రెగ్యులర్ సోపు, సబీనా పౌడర్ వేసి క్లీన్ చేసామనుకోండి నీట్గానే ఉంటాయి. ఎందుకంటే డైలీ వాడుకున్నామనుకోండి ఏ ప్రాబ్లం ఉండదు, నీట్గానే ఉంటాయి. వచ్చేసి నేను బిర్యానీ వండుకునేటప్పుడు బిర్యానీ రైస్ చేస్తాం కదా సపరేట్గా, ఆ బిర్యానీ రైస్ చేయనీకి ఈ గిన్నె వాడతాను. ఇది వచ్చేసి పాల గిన్నె అండి. ఇది వచ్చేసి పాలు కాంచుకోనికి లేదా నైవేద్యం వండనీకి అలా వాడతాను. అక్కడ చూస్తున్నారు కదా, లోపల కళాయి ఉంటుందండి. కళాయి పోయిందనుకోండి తిని కర్రీస్ చేయనీకి కానీ ఫ్రై చేయనీకి కానీ అలా అయితే వాడద్దు. పాలు కానీ నైవేద్యం కానీ అలా అయితే వాడుకోవచ్చు. దీన్ని వచ్చేసి రైస్ చేయనీకి, ఇంట్లో అందరం ఉన్నప్పుడు రైస్ చేయనీకి కానీ ఉప్మా చేయనీకి కానీ అలా వాడతానన్నమాట. అన్నీ కూడా నేను ఒక్కసారిగానే మా హోమ్ టౌన్కి దగ్గరలో మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఉంటే అక్కడికే వెళ్ళి డైరెక్ట్గా తీసుకున్నానన్నమాట. అన్నిటినీ ప్రైసెస్తో సహా మన ఛానల్లోనే ఒక వీడియోని పెట్టానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు. ఇత్తడి పాత్రలను నేను రెగ్యులర్గానే వాడుతుంటానండి. క్లీనింగ్ ఏమీ ఇబ్బంది లేదు, అయితే కాస్ట్ ఎక్కువగా పడతాయి. మనం ఒక్కసారిగా పెట్టేసి తీసుకున్నామనుకోండి ఇంకా ఎవర్ గ్రీన్ అన్నమాట. మనం మన పిల్లలకి ఇచ్చే ఒక గొప్ప ఆస్తి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే కదా ఏమైనా సాధించగలము.
మనం ముందు ఫాలో అయ్యామనుకోండి, మన పిల్లలు కూడా ఆటోమేటిక్గా అలవాటు చేసుకుంటారు. అనగలిగే వాళ్ళు ఉంటే ఇత్తడి పాత్రలు ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మట్టి పాత్రలు. వీటిని వచ్చేసి మన ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడే వంట పాత్రలని చెప్పుకోవచ్చు. వీటిని నెంబర్ 1 వంట పాత్రలని కూడా చెప్పుకోవచ్చు. వండిన పదార్థాలలో 100% న్యూట్రియంట్స్, పోషకాలు అలానే ఉంటాయంట. కొత్తవన్నమాట. నేను ఇంకా మట్టి పాత్రలు వాడడం అయితే స్టార్ట్ చేయలేదండి. ఆల్రెడీ ఇత్తడి, క్యాస్ట్ ఐరన్, స్టెయిన్లెస్ స్టీల్లో అయితే వాడుతున్నాను. కానీ మట్టి పాత్రలు అనేది ఇదే ఫస్ట్ టైము. 2 తెచ్చుకున్నాను. ఎలా మెయింటైన్ చేయగలుగుతానో చూద్దామనేసి తర్వాత ఇంకొన్ని యాడ్ చేసుకుంటాను. కాస్ట్ ఎక్కువ అని అనుకునే వాళ్ళు హ్యాపీగా మట్టి పాత్రలను కొన్నింటిని తెచ్చుకొని పోవచ్చు. బాగుండాలంటే తప్పదు కదా, ఫాలో అవ్వాల్సిందేనండి. పాత్రలు కొత్తగా తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలుగా చూసుకొని తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి వెయిట్ బాగా ఎక్కువగా ఉండాలి. వెయిట్ తక్కువ ఉన్నవి తీసుకున్నామనుకోండి, ఈజీగా బ్రేక్, మనం వంట వండేటప్పుడు ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, మట్టి కలర్ అనేది షైనింగ్గా లేకుండా డల్ షైనింగ్తో అయితే ఉండాలి. పాత్రలు షైనింగ్గా ఎక్కువ కలర్తో ఉన్నాయనుకోండి, అవి కెమికల్ కలిపినట్లు అర్థం అన్నమాట. కలర్ చూసుకొని వాడుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి మనం టచ్ చేసినప్పుడు స్మూత్గా లేకుండా కొంచెం రఫ్గా అలా తగులుతూ ఉండాలి. ఆ విధంగా ఉండేటట్లు మనం మట్టి పాత్రలను ఎంచుకోవాలన్నమాట. మట్టి పాత్రలను డైరెక్ట్గా కొన్న వెంటనే ఒక్కసారి అలా క్లీన్ చేసి వాడేయకూడదండి. ఒక డే అంతా బియ్యం కడుగు నీళ్ళల్లో అని ఉంచి ఆ మరుసటి రోజు శుభ్రంగా వాటర్తో కానీ రెగ్యులర్గా మనం ఏ సోపు వాడుతున్నామో ఆ సోప్ లిక్విడ్తో చేసుకొని వాడుకోవచ్చు. పాత్రలనే ప్రిఫర్ చేయాలి అనుకున్న వాళ్ళు ఒక 2-3 ఎక్స్ట్రా తెచ్చి పెట్టుకున్నామనుకోండి, కొన్ని రోజుల తర్వాత బ్రేక్ అయినా ఆ ఎక్స్ట్రా వాటిని వాడుకోవచ్చు అన్నమాట. ఇది అన్నమాట నా టోటల్గా వంట పాత్రల గురించి వీడియో. రెగ్యులర్గా వాడేది ఇత్తడి పాత్రలు, స్టీల్ పాత్రలు, ఆ తర్వాత వచ్చేసి క్యాస్ట్ ఐరన్ పాత్రలు. అల్యూమినియం పాత్రలని చాలా తక్కువగా ఏవైనా నానబెట్టుకోనికి కానీ అలా వాడతానన్నమాట. నాన్ స్టిక్ అయితే చెప్పాను కదా, 2-3 వీక్స్కి ఒకసారి అలానే వాడతాను. అది కూడా ఆల్మోస్ట్ తగ్గించేస్తాను. ఇక నెక్స్ట్ మన కిచెన్లోకి మట్టి పాత్రలు కూడా వచ్చేసాయి. ఆ వాటిని కూడా వాడడం స్టార్ట్ అయితే చేస్తాను త్వరలోనే. లైక్ ఇవ్వకుండా ఇంకా అలాగే చూస్తున్నారా? మంచి యూస్ఫుల్ అండ్ కంటెంట్ వీడియో కదా. వీడియోకి ఇప్పుడే ఒక్క లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ. మరో మంచి వీడియోలో